హైదరాబాద్ ఉప్పల్లోని ఒక ప్రముఖ స్కూల్లో చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఒక విద్యార్థి. 2వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు 9వ తరగతి విద్యార్థి. ఆ చిన్నారితో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 9వ తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించేసింది స్కూల్ మేనేజ్మెంట్. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగినటువంటి దారుణ ఘటనతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళనను కూడా మనం చూడవచ్చు. అటు ఎన్ఎస్యూతో పాటు బీజేవైఎం విద్యార్థి సంఘాలు ఇక్కడికి చేరుకున్నాయి. ఉదయం ఈ ఘటన విషయం తెలుసుకున్న తర్వాత అటు పేరెంట్స్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కూడా పంపించలేదు. ప్రస్తుతం చాలా మంది పేరెంట్స్ కూడా స్కూల్ గేట్ వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత దారుణ ఘటన జరగడంతో తమ పిల్లల భద్రత పైన కూడా ఆందోళన చెందినటువంటి పేరెంట్స్ స్కూల్ కు చేరుకుంటున్నారు. అయితే ఈ ఘటన నిన్న జరిగిన తర్వాత కూడా దీన్ని కప్పిపుంచే ప్రయత్నం చేసింది స్కూల్ యాజమాన్యం. విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. అటు బాధిత బాలిక పేరెంట్స్ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఎందుకంటే వాళ్ళని ఏ విధంగా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకండి, ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడినటువంటి బాలుడు ఉన్నాడో తనను సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మిగతా పేరెంట్స్ అంతా కూడా ఈ రోజు స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఒక బాలికకు జరిగినటువంటి ఘటన రేపు మా పాపకు కూడా జరగదు అనే గ్యారంటీ ఏంటి అనే దానిపైన కూడా ఆందోళన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద దారుణమైనటువంటి ఘటన జరిగితే కూడా ఈ రోజు ఆ విషయం బయటకు రాకుండా యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉంది. ఈవెన్ పేరెంట్స్ వస్తే కూడా వాళ్ళని కూడా బుజ్జగింపులు చేస్తుంది, ఎవరికి చెప్పకండి. నేనే లోపలికి వెళ్ళి వచ్చా. మా పాపది ఇదే స్కూల్ 10th క్లాసు. వెళ్ళి మా పాపను పిలవండి ఫస్ట్ అన్న. ఎందుకు మేడం, ఏం పర్వాలేదు, ఎందుకు అని అన్నారు. ఏదో జరిగిందని నాకు తెలిసింది. మా పాపను నేను చూడాలి, ఇప్పుడు తొందరగా పిలవండి ఇమ్మీడియట్ గా అంటే పిలిపించారు. చూసా, మీ పాపతో ఏం మాట్లాడదు, ఏం చెప్పొద్దు, దయచేసి వెళ్ళిపోండి అని నన్ను బయటకు వెళ్ళగొట్టేసాడు. విద్యార్థి సంఘాల ఆందోళన కూడా మనం చూస్తూ ఉండవచ్చు. కానీ ఈ రోజు ఉదయం పేరెంట్స్ అక్కడికి చేరుకుంటున్నా కూడా వాళ్ళని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈవెన్ వాళ్ళు ఫిర్యాదు చేయకుండా ఉండే విధంగా బుజ్జగింపులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం లోపల విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాల ఆందోళన కూడా ఉద్రిక్తం చేశారు. ఎంతసేపు అయినా కూడా లోపలికి అనుమతించకపోవడంతో ఒక్కసారిగా గేట్ ను బద్దలు కొట్టి దాన్ని లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా విద్యార్థి సంఘాలు ఇక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం మరికొన్ని విద్యార్థి సంఘాలు కూడా రోడ్డుకు అడ్డంగా బైఠాయించి రాస్తారోకో చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు పరిస్థితులు కూడా ఉద్రిక్తంగా మారుతున్నాయి.